ముంబై ఉగ్రవాదుల కేసులో అమెరికా నుంచి తీసుకొస్తున్న నిందితుడు తహవూర్ రానా సాయంత్రం 6 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ పాలెం ఎయిర్ బేస్లో విమానం దిగే అవకాశం ఉంది. భారత్కు రాగానే రానాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ పటియాలా హౌస్ కాంప్లెక్స్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవూర్ రానా ఢిల్లీలో విమానం దిగిన వెంటనే అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయనున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పాలెం ఎయిర్ ఫోర్స్ బేస్లో సిద్ధంగా ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత రానాను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తిహాడ్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పాలెం విమానాశ్రయం, పటియాలా హౌస్ కోర్టు, తిహాడ్ జైలు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తిహాడ్ జైల్లో అత్యంత భద్రత కలిగిన బ్యారెక్లో రానాను ఉంచేందుకు సర్వం సిద్ధం చేశారు. జైలు నెంబర్ 2లో అతన్ని ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ 2వ గేట్ను మూసివేశారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. తహవూర్ రానా అప్పగింత నేపథ్యంలో ముంబై దాడుల కేసులో పటిష్టమైన వాదనలు వినిపించేందుకు కేంద్ర హోంశాఖ పటిష్టమైన న్యాయవాద బృందాన్ని సిద్ధం చేసింది. రానా అప్పగింత కోసం అమెరికా కోర్టులో వాదనలు వినిపించిన బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ ఎన్ఐఏ తరపున వాదనలకు నేతృత్వం వహించనున్నారు. మరో సీనియర్ క్రిమినల్ లాయర్ నరేందర్ మాన్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కేంద్ర హోంశాఖ నియమించింది. దయాన్ కృష్ణన్కు నరేందర్ మాన్ సహాయ సహకారాలు అందించనున్నారు. ఎన్ఐఏ న్యాయవాద బృందంలో సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే కూడా ఉన్నారు. ముంబై దాడులపై 2009 నవంబర్ 1న ఢిల్లీలోని ఎన్ఐఏ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రానా ఇతరులను నిందితులుగా చేర్చారు. రానా, హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను ఎన్ఐఏ కోరింది. దర్యాప్తులో సాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఎన్ఐఏ మొత్తం 9 మంది నిందితులపై 2011 డిసెంబర్ 24న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రానా రాకతో ఆ కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. రానాను అమెరికా భారత్కు అప్పగించకముందే ముంబై దాడుల కేసుకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఢిల్లీ కోర్టుకు చేరాయి. నవంబర్ 26 దాడులపై ముంబైలోనూ అనేక కేసులున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి విచారణ దసరాలను అక్కడికి పంపారు. ఇటీవల ఎన్ఐఏ చేసిన విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు నుంచి ఢిల్లీ న్యాయస్థానానికి ఫైళ్లు చేరాయి. జిల్లా కోర్టు న్యాయమూర్తి విమల్ కుమార్ యాదవ్ వాటిని స్వీకరించారు. రానాను ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని సిఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు జరిగిన నాటి మారణ హోమంలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.